మహబూబాబాద్ జిల్లా ఏజీహెచ్ఎస్ హాస్టల్లో డిస్టిలేషన్ కార్మికులు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా ఏజీహెచ్ఎస్ హాస్టల్లో డైలీ షిఫ్ట్ కార్మికులు సమ్మె ప్రారంభించారు. గార్లలోని డ్రైవర్ స్కూల్లో కార్మికులుగా పనిచేస్తున్న కార్మికుల సమ్మెకు సిపిఎం మండల కార్యదర్శి ఆలవాల సత్యవతి సంఘీభావం తెలిపారు. పాఠశాల డైలీ వైజ్గా విద్యార్థులకు వంట చేస్తున్న ఓట్ సోర్సింగ్ కార్మికులకు జీవో నెంబర్ 64 జిల్లా కలెక్టర్ గెజెట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్ అవుట్సోర్సింగ్ వర్క్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె చేపట్టినట్లుగా తెలిపారు. ఈరోజు డైలీ వేజ్ వర్కర్ల సమ్మె పిలుపులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాచలం, మహబూబాబాద్ జిల్లాలో సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె ఉద్దేశం గతంలో ఇచ్చిన డైలీ వేజ్ వర్కర్ల వేతనాలను తగ్గించే జీవోని 64 తీసుకొచ్చేసి కనీస వేతనాలు అమలు చేసే దాన్ని తగ్గించేసి ఒక డైలీ వేజ్ వర్కర్లకు నెలకు 5,000 నుండి 11,000 దాకా వేతనాలు తగ్గించడం జరిగింది. ఈ వేతనాల జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి తగ్గించే వేతనాల జీవోని రద్దు చేయాలని చెప్పి గత 2 నెలల నుండి కూడా ఈ సంబంధించిన అధికారులకు డైలీ వేజ్ వర్కర్ల తరపున ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారికి, మంత్రి గారు సీతక్క గారికి, గిరిజన సంక్షేమ ప్రిన్సిపల్ గారికి సంబంధించిన అధికారులకు కూడా మేము దఫలవారీగా ఆందోళన చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబాబాద్ జిల్లాలో కానీ, భద్రాచలంలో కానీ జిల్లా కలెక్టర్ గారు గెజిటెడ్ ప్రకారం డైలీ వేజ్ వర్కర్లకు ఏ పద్ధతిలో వేతనాలు చెల్లిస్తున్నారని చెప్పేసి గెజిటెడ్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఇలా ఐటీడీఓ పిఓ గారు కూడా సమ్మె చేసి ఈరోజు పరిష్కారం చేస్తామని చెప్పి దీనికి సంబంధించిన పత్రాలు కూడా గిరిజన శాఖ నుంచి ఆర్థిక మంత్రి శాఖకు కూడా పోవడం జరిగింది. దీన్ని విచారణ చేసేసి ఏ పద్ధతి ప్రకారం మీకు వేతనాలు చెల్లించాలని చెప్పేసి దాని సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి 2 నెలల నుంచి కూడా సమస్యని పరిష్కారం చేయకపోవడం వల్ల మేము గతంలో వచ్చిన వేతనాలను కూడా రిటర్న్ పంపడం జరిగింది ఎస్టీఓకు. మేము వేతనాలు కూడా ఇప్పటికీ 6 నెలల నుండి వేతనాలు కూడా 3 నెలల నుంచి